హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. మేడం నమస్కారం. నమస్తే. మేడం, ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారికి విదేశాలకు వెళ్ళడానికి సిబిఐ కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది. మరి ఒకటో రెండు రోజుల్లో వెళ్ళిపోబోతున్నారు. అయితే కొంతమంది మరి వెళ్తున్నారు, మళ్ళీ రారు అని చెప్పేసి పారిపోతున్నారు అని చెప్పి ఈ విధంగా ప్రచారాలు చేయడం కూడా చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి మేడం ఆయన ఈ విదేశాలకు వెళ్ళడం పైన? మనం సిబిఐ కోర్టు అనుమతిస్తుంది అన్నట్టుగానే చెప్పుకున్నాము. ఎందుకంటే గతంలో కూడా ఇచ్చింది. ఇప్పుడు 2015 నుంచి ఇప్పటి వరకు ఆయన చాలాసార్లు విదేశాలకు వెళ్ళారు. ఆయన మీద కేసులు ఉన్నప్పటికీ కూడా ఆయనకు అనుమతి ఇస్తున్నారు కూడా. ఇవాళ సిబిఐ కోర్టు అదే చెప్పింది. ఇప్పుడు సెషన్స్ జడ్జి ఎవరైతే ఉన్నారో, స్పెషల్ సెషన్స్ జడ్జి రఘురామ్ గారు అదే చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా వెళ్ళారు, వాళ్ళేం రూల్స్ అతిక్రమించలేదు, వాళ్ళు చెప్పిన ప్రకారమే వెళ్ళి వచ్చారు కాబట్టి ఇవ్వటానికి తప్పే ఉంది అని ఆయన అన్నారు. వాళ్ళ తరఫు జగన్ తరఫు అశోక్ రెడ్డి, ఆయన లాయర్ అనమాట, ఆయన కూడా అదే అన్నాడు. మేము ఇంతవరకు ఎప్పుడూ కూడా కోర్టు చెప్పినవేవి కూడా మేము ఉల్లంఘించలేదు వాళ్ళు చెప్పిన సూత్రాలకి, సో పర్మిషన్ ఇవ్వండి అని ఆయన అడిగాడు. సిబిఐ తరఫున సంతోష్ గారు, ఆయన మాత్రం వద్దు ఇవ్వకండి, ఎందుకంటే ఈయన మీద ఆర్థిక నేరాలు చాలా ఉన్నాయి కేసులు, ఇవన్నీ రోజువారీ విచారణ చేయాలి. ఇప్పటికే ఆయన చాలాసార్లు తప్పించుకున్నాడు. ఈయన 2020 జనవరి 10న కోర్టుకు హాజరయ్యాడు. తర్వాత ప్రతిసారి కోర్టుకు హాజరవ్వమన్నప్పుడల్లా వీళ్ళ మనుషులే, అంటే ఇప్పుడు ఆ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు విడిగా పిటిషన్స్ వేస్తూ కేసుకి అంతరాయం కలిగిస్తున్నారంటే కేసు ముందుకు సాగకుండా. కాబట్టి వాళ్ళు ఈవెన్ కోర్టుకు రావటానికి కానీ లేదు, మిగతా వాటిలో కూడా ఇవే సాకులు చూపిస్తున్నారు అని వాళ్ళు అన్నారు. ఏదేమైనప్పటికీ కోర్టు మాత్రం అంగీకరించింది. ఆయన 16వ తారీఖు నుంచి, అంటే లెక్క యాక్చువల్గా 17 అడిగాడు ఆయన, అంటే 16కు వెళ్తారేమో, 16 నుంచి జూన్ 1 వరకు ఇచ్చారు. అయితే జూన్ 4న మనకి ఈ లోక్సభ సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు 81 చిల్లర మనకి పర్సంటేజ్ కూడా వచ్చింది. ఇవన్నీ వాళ్ళకు కూడా తెలుసు, ఇప్పుడు సంకేతాలు తెలుసు కాబట్టే సజ్జల్ లాంటి వాళ్ళు భయపడుతున్నారు. ఈవెన్ ఆయనకు కావాల్సిన ముఖ్యమైన మంత్రులందరూ కూడా ఇప్పటికే నెగిటివ్ రాగాలు మొదలుపెట్టేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వెనక్కి వస్తారా లేదా అన్నది మన సందేహం. ఆయన వస్తారులేండి, రాకుండా కుదరదు ఆయనకి. ఎందుకంటే నీరవ్ మోదీ లాగానో లేకపోతే విజయ్ మాల్యా లాగానో ఆయన ఉండే అవకాశం లేదు. ఎంత కాదనుకున్నా ఆయనకి ఇక్కడ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఆయన వెనక్కి వస్తాడు. వచ్చాక సిబిఐ కోర్టు కనుక ఆయనకి బెయిల్ రద్దు చేసింది అనుకోండి, జైల్లో ఉండాలి. లేదు, రోజువారీ విచారణ మొదలైతే మాత్రం ఆయన డెఫినెట్గా రోజువారీ విచారణ ఎదుర్కోవాలి, హైదరాబాద్కి రావాలి కోర్టులో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన కోర్టుకి వచ్చి తీరాలి, ఆయన కేసులు ఎదుర్కోవాలి. కానీ ఇంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు, తాడేపల్లిలో ఉండరు. పవన్ కళ్యాణ్ ఏమో పిఠాపురంలో ఉండకుండానే పిఠాపురం నుంచి నిలుస్తున్నాడు అని ఇలా కంప్లైంట్స్ చేశాడు కదా. ఇంకా మీదట ఆయన మరి తాడేపల్లి నుంచి హైదరాబాద్కి వస్తాడా, వారం వారం శుక్రవారం నాంపల్లి కోర్టుకి, లేదు ఇక్కడే లోటస్ పాండ్లో ఉంటాడా, లేదు బెంగళూరులో సెటిల్ అవుతాడా అనేది ఒక ప్రశ్న ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన లేదు నేను తాడేపల్లి నుంచి రాలేను అని చెప్పుకుంటూ మరి ఏమన్నా మళ్ళా కోర్టుకి పర్మిషన్ తీసుకుంటాడా, ఇవన్నీ కూడా అందరికీ ఉండే సందేహాలు. ఏదేమైనా మనం ఆలోచిస్తే కనుకైతే ఆయన వచ్చి తీరుతాడు. ఈయన కోర్టులకు వెళ్తే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాత్రం సుఖపడతారండి. ఎందుకంటే వాళ్ళు ఈయన పేరు చెప్పుకుని అందరూ కూడా లైఫ్ సెటిల్మెంట్ అయిపోయింది వాళ్ళందరికీ. ఈయన ఎటు కాకుండా చిక్కుకున్నాడు ఈయన. సో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి, సుఖపడేదే ఆయన చుట్టూ ఉండే మనుషులు. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళారు కదా, ఫ్యామిలీ ట్రిప్ అని అంటున్నారు. కొంతమంది సొంత సులాభాల కోసం వెళ్ళుంటాను కూడా అన్నారు. అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు లండన్కి, పార్టీ ఫండ్స్ సమకూర్చడానికన్నా ఆరోపణలు కూడా వినిపించాయి. మరి అదేమన్నా రీజన్ అయి ఉంటుంది? ఉండొచ్చు, మనం ఏది చెప్పలేమండి. ఇప్పుడు స్వలాభం లేకుండా కొన్ని జరగవు. అందులో ఇప్పుడు ఈయన రాజకీయ నాయకుడు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నా కూడా ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ట్రిప్గా ఆయన వెళ్తున్నాడు, కూతుళ్ళు అక్కడే ఉన్నారు అనే వంకతోటి వెళ్తున్నాడు. సో లండన్ అనేది ఆయనకి ఏదైనా ఒక కారణం డెఫినెట్గా ఉంటుంది. అది ఏంటి అనేది మనకు తెలియదు, కానీ ఎటువంటి లాభాపేక్ష లేకుండా అయితే ఆయన వెళ్ళడు. సో జెరూసలేం కూడా వెళ్తారు అని తెలిసింది మనకి. సో అది కూడా వెళ్ళేసి ఈయన ఎవరు లండను, స్విట్జర్లాండు, ఫ్రాన్సు ఈ 3 చోట్లకి వెళ్తానని ఆయన పర్మిషన్ తీసుకున్నారు. మరి ఇది కాకుండా మధ్యలో ఇంకేదైనా సొంత పనులు చూసుకుంటారా,
అవి మనకు అంతగా తెలియదు కానీ డెఫినెట్గా అయితే ఏదో ఉండి ఉంటుంది. మేడం, జగన్ గారి కోసం వర్క్ చేసిన ఐపాక్ అండ్ వాళ్ళ సోషల్ మీడియా ఇవంతా కూడా దుకాణం సర్దేశారు. వాళ్ళకు కూడా ఓటమి ముందే ఖాయమైపోయిందని తెలిసిపోయిందని అంటున్నారు. ఈ వార్తలు నిజమెంత ఉంది? నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారంటారా మేడం? ఈ వార్తలో నిజం ఉందనే అనుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపాక్ లాస్ట్ టైం మీకు తెలుసు 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సహాయం చేశాడు ఆయన. ఓకే. అయితే ఇలాంటి సంస్థలు ఉండొచ్చా ఉండకూడదా అని మనం విశ్లేషిస్తే ఉండకపోవటం బెటర్ ఏమో ఒక రకంగా. బికాజ్ దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎలాగైనా నెగ్గించాలి, ఒక ప్రభుత్వాన్ని తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో కొన్ని తప్పిదాలు చేస్తారు. ఓకే. అది ముఖ్యంగా ఏం చేశారంటే ప్రశాంత్ కిషోర్ని తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా కావటానికి మీరు 100% ప్రశాంత్ కిషోరే కారణం అని చెప్పచ్చు. ఇప్పుడు మీకు బీహార్ తెలుసు, హీఈస్ ఫ్రమ్ బీహార్. ఎవరు? ప్రశాంత్ కిషోర్. బీహార్ రాజకీయాలన్నా బీహార్లో ఉండే గొడవలు ప్రపంచం అంతా తెలుసు. అటువంటి బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ మనకేం చేశాడంటే కులాల మధ్య చిచ్చు పెట్టాడు ఒక రకంగా. అసలు ఈ రకంగా కులాలను విడదీసి కులాల పరంగా ఓట్లను విడదీసి ఆయన ఒక రకంగా అరాచకం అని చెప్పాలి మనం. సో ఇటువంటి మనుషుల మధ్య ఎప్పుడూ కూడా కుల చిచ్చు రాకూడదు. మనుషులు సమన్వయంతో కలిసిమెలిసి జీవించాలి, మన ఉద్దేశం అదే. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా తయారయ్యి ఇంతలాగా గొడవలు జరగటానికి మాత్రం ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే కారణం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ బీహార్ లాగా అయిపోయింది. ఇప్పుడు కనుక జూన్ 4న ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం తెలుగుదేశం కూటమికి రాకపోతే అసలు బీహార్ని మించిపోయి ఇంకేదైనా ఉంటే ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పడంలో అసలు ఎటువంటి సందేహం లేదు మనకి. ఇక ఐపాక్ విషయానికి వస్తే ఇప్పుడు ఐపాక్ అతను సింగ్ ఉన్నాడు కదా, ఆ సింగ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఆల్రెడీ నిన్న సర్దేసుకున్నాడు. ఎందుకంటే యాక్చువల్గా ఇవాళ వాళ్ళు విజయోత్సవ సంబరాలు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి తోటి. వాళ్ళది బెంచ్ సర్కిల్లో ఉంటుంది, వాళ్ళ ఆఫీస్ 2nd ఫ్లోర్లోనో ఎక్కడో. నిన్న యాక్చువల్గా వాళ్ళు అవంతా అలంకరించుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తారు, వారితో సంబరాలు చేసుకుందామని ముందు వాళ్ళు అనుకున్న ప్లాన్. ఎప్పుడైతే ఫలితాలు తారుమారవుతాయని తెలిసిందో, ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగిందో, ముఖ్యంగా ఇవాళ 81% దాటిపోయింది, ఆల్మోస్ట్ 82కి దగ్గరగా మనకి ఓటింగ్ శాతం వచ్చింది. ఇవన్నీ చూశాక నిన్ననే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ యాంటిసిపేట్ చేసి నేను రాను అని చెప్పాడని వార్తలు వచ్చాయి మనకి. సో ఇప్పుడు ఈ ఐపాక్ని అందుకనే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీ ల్యాప్టాప్స్ కావచ్చు, మీ డేటా ప్యాకులు కావచ్చు, లేదంటే మీ ఫోన్లు, తర్వాత పెన్ డ్రైవ్లు అన్నీ కూడా మాకు సరెండర్ చేసేయండి అని. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు మాకు ఇవ్వాల్సిన జీతం కావచ్చు లేకపోతే ఎమాల్యుమెంట్స్ మాకు ఇచ్చేస్తే కానీ మేము ఇవ్వమని వాళ్ళు చెప్పారు అని కూడా వార్త వచ్చింది మనకి. అందులో ఏమీ డౌట్ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు అడిగారు, ఎందుకు ఐపాక్ వెళ్ళిపోవాలి అంటే ఐపాక్ వాళ్ళంతా కూడా రాంగ్ డెసిషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఒక కల్పిత వార్తలే ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో. మీరు ఇంత నెగ్గుతారు, ఇన్ని సీట్లు వస్తాయి అని జగన్మోహన్ రెడ్డికి ఒక పిక్చర్ చూపించారు వాళ్ళు. అందులో వాస్తవం లేదు